వల్ల జాబులు పోతా అంటే నువ్వేంద్ర స్వామి జాబులకి ట్రైనింగ్లకి ప్రమోషన్ చేస్తున్నాను, విపరీతంగా డిమాండ్ ఉంది, విపరీతంగా రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో అని చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి ఒక మంచి కథ చెప్తాను. ఏఐ వల్ల ఐటీలో జాబులు పోతున్నాయి అనేటటువంటి వ్యక్తులకి నేను చెప్పేటటువంటి విషయం ఒకవేళ నచ్చకపోవచ్చు. ఎందుకంటే బూడిద తగిలినప్పుడు బూడిదే అవుతుంది. కొంతమంది చేసేటటువంటి అర్థం లేనటువంటి అనాలిసిస్ లేనటువంటి మార్కెట్ రచ్చ వల్ల ఇలాంటి సందిగ్ధతలు ఏర్పడుతున్నాయి. అయితే దీనికి ఒక మంచి ముచ్చట చెప్తా. మా ఊళ్ళో వాడు ఉండే ఎప్పుడు కూడా అరుగు మీద కూర్చుంటాడు. అంటే పోయే వాళ్ళు వచ్చే వాళ్ళని ఊరికి నెల పలకరిస్తూ ఉంటాడు. రైట్. సో ఒకసారి ఒక ఆయన వెళ్తూ ఉండి అడిగాడు, ఏది పంట వేసావు కదా ఎట్లుంది అని అడిగాడు. అడిగితే ఏడో ఆడ రెండు మొక్కలు కొంచెం పురుగుబడి దెబ్బతిన్నాయి రైట్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నలుగురు వచ్చి మళ్ళీ ఈయన చుట్టూ కూర్చున్న తర్వాత ఏందో పంట వేసినాడు, పురుగులంతా తినేసినాయంట, పంట అంతా నష్టపోయిందంట, చెప్పితే ఇన్నర్ ఇల్లు అది ఇదని ఉండే వాళ్ళందరికీ చెప్తుంది. రైట్. ఆ ఇన్న వాళ్ళల్లో కూడా ఈయనలాంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి. వాళ్ళంతా కూడా ఎట్లా పబ్లిసిటీ చేశారంటే ఈ పంట వేసిన వాళ్ళంతా కూడా ఊరంతా కూడా ఎత్తిపోయిందంట, అసలు రోగాలు పడినాయంట అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ ఫస్ట్లో ఈయనకి 2 మొక్కలు మాత్రమే ఏదో పురుగు అట్లా కొంచెం దెబ్బతిన్నాయి అని చెప్పింటాడు కదా. ముందర పోయేటప్పుడు ఏది పంట అంతా ఎత్తిపోయిందంట కూడా అదొక ఆనందం. మనిషికి సంతోషాన్ని సంబరంగా చేసుకునే దానికంటే బాధని సంబరంగా చేసుకునేటటువంటి రోజులు కాబట్టి, ఎవడైనా కూడా బాధల్లో ఉన్నాడంటే బ్రహ్మాండంగా సంతోషంగా సంబరాలు చేసుకునే రోజులు కాబట్టి అలా చెప్తారు. అయితే ఇలాంటి వ్యక్తులే ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటారు. మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి రైట్. సో ఊర్లో 10 రకాల పంటలు పెట్టింటారు. ఏదో ఒక పంటలో ఒక 2 మొక్కలకి చిన్న చీడపురుగు ఏదన్నా చెరిస్తే ఆ మొక్కలకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా పంటలకు కాదు. సేమ్ అలాగనే ఐటీలలో కూడా నెంబర్ ఆఫ్ టెక్నాలజీలు ఉన్నాయి. రైట్. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. రైట్. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ డిఫరెంట్ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒక ప్రోడక్ట్కో లేదంటే ఒక టూల్కో ఒక అప్లికేషన్కో ఒకవేళ డిమాండ్ తగ్గితే, అది ఏఐ వల్ల తగ్గితే దాన్ని మొత్తం అంతా కూడా ఐటీ ఫీల్డ్కి ఫోర్స్ చేస్తూ చెప్తూ ఉంటారు. దాన్ని ఐటీ ఫీల్డ్కి అన్వయిస్తూ ఉంటారు. ఏఐ వల్ల ఎక్కడ కొద్దిగా ఇంపాక్ట్ పెడుతుంది ఒక 10% అంటే డెవలప్మెంట్ కోడింగ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి, టెక్నికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళకి అనాలిసిస్ పరంగా కానీ, రిపోర్ట్స్ పరంగా కానీ, ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ కానీ వీటిని కొన్ని ఏఐ చాలా అడ్వాన్స్డ్గా ఆ కోడింగ్ని తయారు చేసి ఇస్తుంది కాబట్టి సో అలాంటి జాబ్స్కి కొంచెం మార్కెట్ తక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు కూడా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు నేర్చుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉండదు. రైట్. సో ఇవాళ ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే కోడింగ్ని తయారు చేయగలుగుతుంది, కానీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని దాన్ని కాన్ఫిగర్ చేయగలిగే కెపాసిటీ ఏఐ టూల్కి రాలేదు. ఓకే. సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి డిమాండ్ ఉంది. డోంట్ వరీ అబౌట్ దట్. అందుకే మేము ప్రతిసారి కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉందని చెప్తూ ఉంటాం. ఓకే. ఐటీ జాబ్లు ఏం కావు. ఏఐ వల్ల ఇంకా జాబ్స్ డెవలప్ అవుతాయి, రోబోట్స్ వల్ల ఇంకా జాబ్స్ డెవలప్ అవుతాయి. రేపు రోబోట్స్ వస్తాయి, అందరూ కూడా రోబోట్స్ వాడతారు. దానికి సర్వీస్ ఎవరు చేస్తారు, దాని సాఫ్ట్వేర్ ఎవరు మెయింటైన్ చేస్తారు, దాని బ్యాకప్ ఎవరు తీసుకుంటారు, రైట్, దాని క్లీనింగ్ ఎవరు, ఇలా మార్కెట్లో ఇంకా జాబ్స్ డిమాండ్ పెరుగుతుంది. సో రైతులు కూడా ఇంతకుముందు ఎద్దులతోనో నాగలతోనో చేస్తూ ఉన్నప్పుడు రైట్ కొత్త ట్రాక్టర్స్ వచ్చినప్పుడు, యంత్రాలు వచ్చినప్పుడు అరే లేబర్కు పని దొరకదేమో, ఎక్కడ దొరుకుతున్నారు? ఇప్పుడు కూడా అన్ని యంత్రాలు వచ్చినాయి, కానీ ఎక్కడైనా లేబర్ దొరుకుతున్నారా? సేమ్ అంతే. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా దానికి అడ్వాన్స్డ్గా జాబ్స్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడా కూడా తగ్గదు. టెక్నాలజీలు పెరిగే కొద్దీ, అడ్వాన్స్ మెథడాలజీ పెరిగే కొద్దీ, ఏఐ మెకానిజం పెరిగే కొద్దీ, రోబోట్స్ పెరిగే కొద్దీ దానికి సంబంధించినటువంటి జాబ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ జాబ్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి. రైట్. ఇవ్వదు. ఒక వీడియో ఎడిటింగ్ని చేపించాలి అంటే 1000 రూపాయల నుండి 800 తీసుకుంటాను. ఒక చిన్న వీడియో, 2 నిమిషాల వీడియో. మరి జాబ్స్ పోతే ఏఐ జనరేట్ చేస్తుంది, జాబ్స్ పోయేటట్టుకుంటే మరి అవన్నీ ఎందుకు వస్తాయి? దాన్ని ఉపయోగించుకొని వీడియో ఎడిటింగ్ చేయడం వల్ల ఇప్పుడు దానికి డిమాండ్ పెరిగింది. చాట్ జీపీటీ వస్తానట్లేనో లేదంటే జెమినీ బనానా వస్తానట్లేనో అరే వాళ్ళ జాబ్స్ ఉండవు. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు క్రియేటివ్గా మళ్ళీ ముందరకు పోతున్నారు కాబట్టి వాళ్ళ జాబ్స్ ఇంకా డిమాండ్ పెరిగింది. అట్లనే ప్రతి దాంట్లో కూడా డిమాండ్ ఉంది. వాళ్ళెవరో పని లేని వాళ్ళకి ఇంకోడు దొరికినాడంటే వాడు వీడు కలిస్తే ఇద్దరు కూడా అదే తయారవుతారు. ఓకే. మార్కెట్ను చూడండి.
ఎవరో చెప్తే కాదు, నౌకరీలోనో ఒక లింక్డ్ఇన్లోనో దానికి జాబ్స్ సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేటటువంటిది చూడండి. బ్లైండ్గా డిసైడ్ కాకండి, జాబ్ మార్కెట్ లేదు కదా. ఓకే.